గారు టీడీపీ రాష్ట్ర నాయకులు, వారితో పాటుగా మస్తాన్ రావు గారు ఎనలిస్ట్ దాతపూడి చందు గారు జనసేన పార్టీ నుంచి. ముందుగా మస్తాన్ రావు గారితో ప్రారంభిద్దాం. మస్తాన్ రావు గారు నమస్కారం అండి. నమస్తే సార్. మస్తాన్ రావు గారు ఎలా చూస్తారంటే, ఒక ప్రభుత్వం వెళ్ళిన తర్వాత మరో ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ కక్షపూరిత రాజకీయాలు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ అవుతున్నాయి, ఇక ఆంధ్రప్రదేశ్లో మరింత పరాకాష్ఠకు వెళ్ళిందనే చెప్పుకోవాలి. గతంలో అదే జరుగుతోంది, ఇప్పుడు అదే జరుగుతోంది, భవిష్యత్తులో ఖచ్చితంగా జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఒక యాప్ ద్వారా కూడా నేను చెప్తున్నానంటూ చెప్పుకొస్తున్నారు. ఒక యాప్నే ప్రవేశపెడుతున్నారు ఏకంగా. ఏం జరుగుతోంది? ఎంత అవసరమా అసలు రాజకీయాల్లో? సార్ గుడ్ ఈవినింగ్ సార్. ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు, ఫోర్ సైడ్ వీక్షకులు కూడా. సో జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఏదో ఒక ఇష్యూకి సంబంధించి సంచలనాత్మకమైన విషయాలు చెప్తా ఉంటారు. దానిలో భాగంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి వేధింపులకు గురవుతున్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఒక యాప్ని తీసుకొస్తున్నాం. ఆ యాప్లో మీరు నమోదు చేయొచ్చు. మీ యొక్క ఏదైతే వేధింపులు ఉన్నాయో, ఏ అధికారి వేధిస్తున్నాడో లేదా ఏ నాయకుడు మిమ్మల్ని వేధిస్తున్నాడు, ఎవరు మిమ్మల్ని కక్షపూరితంగా ప్రతీకారంగా వాళ్ళు మీ మీద దాడులు కావచ్చు, లేదంటే మీ ఆస్తుల ధ్వంసం కావచ్చు, లేదంటే మీకు ఎటువంటి వేధింపులకి, హింసకి లోనైనప్పటికీ కూడా దానిలో మీరు నమోదు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే 2029లో ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అవగానే ఈ యాప్ అనేది తీసి టెక్నాలజీ సహాయంతో ఒక్కొక్కళ్ళ పని పట్టే విధంగా, అంటే చట్టబద్ధంగానే ఆయన చెప్పారు, పట్టే విధంగా చేస్తాననేది ఆయన చెప్తున్న సారాంశం. సో ఇందాక ఆయన మళ్ళీ అక్కడ నెల్లూరులో ప్రెస్ మీట్లో కూడా ఇదే విధమైన వైఖరితో ముందుకు వెళ్ళారు. అసలు ఇట్లా రోజా గారి మీద కానీ, లేదంటే రజనీ గారి మీద కానీ, లేదంటే ఇంకా మహిళల మీద ఏ విధంగా ఎవరెవరు అట్లా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడటానికి అసలు వాళ్ళు ఎలా నోరొస్తుంది, బూతులు మాట్లాడటానికి కానీ, కించపరచడానికి కానీ అనేది అన్నారు. ఏదైనా నాయకులు విమర్శలు చేసుకుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు అది విమర్శలకు పరిమితం వల్ల కానీ దాడులు చేసే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆయన అన్నారు. ఆయన ఖచ్చితంగా ఆయన అన్న మాటలు అయితే మంచి మాటలు చెప్పారు. ఆయన అయితే ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటే, ఇవే మాటలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అనలేదు. సో చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్ప, లోకేష్ గారు చేస్తుంది తప్ప అంటే ఖచ్చితంగా దీని రిఫ్లెక్షన్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ, లోకేష్ గారు కానీ, అదే పవన్ కళ్యాణ్ గారి మీద కానీ అలానే ఉంటాయి. దానిలో ఎటువంటి బీజేపీ మీద కానీ. ఇక్కడ ఒకటి చెప్తానే, ఇప్పుడు ఆయన ఏమంటారంటే అసలు ఆ విమర్శలు, ప్రతి విమర్శలు ఏదైనా ఉంటే చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఒకవేళ వాళ్ళు విధానాన్ని నచ్చకపోతే వాటిని కూడా విమర్శించారు. ఇదే రకమైన విమర్శలు చేస్తే ఆయన గతంలో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఏమన్నారంటే, నా గురించి ఏదో అంటారబ్బా, బీపీలు వస్తాయి, ఎందుకని కర్రలు అవి పట్టుకొని వెళ్ళి ఉంటారు, దాడులు చేసి ఉంటారు, అది తప్పే ఉందన్నారు. సో ఆ రోజు అలా మాట్లాడుతూ ఉండాల్సింది. ఈరోజు లోకేష్ గారు, చంద్రబాబు గారు అలాంటి వైఖరి పాల్పడతా ఉంటే ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారో, అదే విధంగా ఆ రోజు కూడా ఆయన కూడా ఇట్లా విమర్శల వరకే చేసుకోవచ్చు, కానీ పార్టీ ఆఫీసుల మీద, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద, లేకపోతే ఇంకా ఏదైతే గన్నవరంలో దాడులు కానీ, లేకపోతే పట్టాభి గారి ఇంటి మీద దాడి కానీ, ఆయన కూడా తక్కువ మాటలు లేదు, బోస్ట్రీకే అన్నారు. కానీ దాడుల సంస్కృతి మంచిది కాదని ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో, ఆ రోజు కూడా అదే విధమైన వైఖరి ఆయన వెల్లడించుంటే బాగుండేది. ఇప్పుడు వీళ్ళు కూడా అదే విధమైన వైఖరి చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి విషయంలో ఏ విధమైన తీర్పులు ప్రజలు ఇచ్చారో, 151 వచ్చిన తర్వాత ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అదే పరిస్థితి ఇప్పుడు అనుసరిస్తున్న వాళ్ళకి కూడా రావచ్చు. కానీ అక్కడ ఏం చూస్తారు ప్రజలు, గతంలో ఎందుకు అలా వాళ్ళు చేశారు, ఎవరు విత్తారు ఇది, ఇప్పుడు ఆయన చెప్తున్న విత్తనం ఎవరు విత్తారు, ఎవరు జరుగుతుంది. అయితే వీళ్ళు రెండు పార్టీలు ఇలా అనుకుంటున్నాయి, కానీ ప్రజలు అసలు వీళ్ళ వైపు ఈ గొడవలు, వీళ్ళు బూతులు మాట్లాడుకుంటారు, కించపరచాలు, ఇవన్నీ చూడట్లా. వాళ్ళ దృష్టి అంతా, ప్రజల దృష్టి అంతా ఎట్లా ఉందంటే, మా పిల్లలు చదువులు ఎవరు చక్కగా నేర్పిస్తారు, ఎవరు తక్కువ ఖర్చులతో వాళ్ళ విద్య పూర్తి చేసేలా చేస్తారు,
వాళ్ళకి రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తే ఏ విధంగా వాళ్ళు తక్కువ ఖర్చుతో వైద్యం చేయించుకుంటారు, బయటికి వెళ్తే రోడ్లు ఏ విధంగా బాగుంటాయి, బయటికి వెళ్తే మా పిల్లలు ఆడపిల్లలు కానీ వాళ్ళు కానీ భద్రంగా ఇంటికి చేరుకుంటారు. మన రాష్ట్రం విభజన అయిన తర్వాత చాలా నష్టపోయి ఉంది అభివృద్ధి విషయంలో. అభివృద్ధి ఎవరు చేస్తారు? ఆయన ఒక రాజధాని అంటాడు, ఈయన 3 రాజధానులు అంటాడు, అది మూలన పడేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఎవరు తేలేదు, 10 ఏళ్ళు అయిపోయింది. పోలవరం కేంద్ర ప్రభుత్వం కట్టిస్తా అన్నారు, అది కట్టిలేదు. రైల్వే జోన్ అన్నారు, అది చేయలేదు. వీళ్ళిద్దరికి చెరొక 5 ఏళ్ళు ఇచ్చినా కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చి వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు సొంతపోస కబుర్లు చెబుతున్నారు, వీళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళు అమాయకులుగా మాట్లాడుతున్నారు. గతంలో అసలు దాడులు అంటే ఏంటో తెలియదు, అసలు మేమేదో ధర్మం 4 పాదాల పరడ వెళ్ళింది అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అసలు ఇవన్నీ ప్రతీకార రాజకీయాలు అనే దాని మీద అసలు వాళ్ళు ఒక అఖిలపక్షం చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్ తీసుకుంటారా, పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ తీసుకుంటారా, లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటారు? వీళ్ళని కూర్చోబెట్టి, బాబు ఈ బూతులు ఇవన్నీ కాదు బాబు, మనకు కావాల్సింది అభివృద్ధి. మీరేమో వాళ్ళు ఉన్నప్పుడు మీ మీద మీరేమో అచ్చెన్నాయుడు లేకపోతే దూల్పాల్ నరేంద్ర ఇంకెవరో వాళ్ళ కార్యకర్తల మీద దాడులు చేశారు, జర్నలిస్ట్ అంకబాబు గారి మీద, అదేవిధంగా రంగనాయకమ్మ అని పోస్టింగ్ పెడితే ఇట్లా చేస్తారా అంటున్నారు. అప్పుడు కూడా పోస్టింగ్ పెడితే అలా చేశారు, మరి వీళ్ళు ఇలానే చేస్తారు. ఇది కాదు కదా ప్రజలు కోరుకుంటుంది. మీరు అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఈ ప్రతీకార రాజకీయాలు వదులుకోండి. బీపీలు వస్తే దాడులు చేయబాకండి, బీపీలు వస్తే కార్యకర్తలకు సముదాయించండి. లేదా ఇప్పుడు వాళ్ళు గతంలో చేసున్నారని ఇప్పుడు వాళ్ళ మీద దాడులు పెట్టబాకండి, అక్రమ కేసులు పెట్టబాకండి. మీరు కూర్చొని మాట్లాడుకోండి, అభివృద్ధి ఎలా చేస్తారో చేసి చూపించండి. వాళ్ళు వీళ్ళు సవాళ్ళు విసురుకుంటారు, 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే వస్తే మేము తాట తీస్తాం, బట్టలు కూడా తీస్తాం, ఇంకెక్కడో చేస్తాం. అసలు మీరు 4 ఏళ్ళు వచ్చేది ఏంది, మేమే ఉన్నాం ఇప్పుడు, మీ 4 ఏళ్ళు మీ పని మేము చూస్తాను వాళ్ళు. ఇది కాదు కదా ప్రజలు కోరుకుంటుంది. అయితే ఖచ్చితంగా నేను ఇందాక ఏదైతే చెప్పానో దాని మీద కాన్సన్ట్రేట్ చేయమంటున్నారు. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు మాత్రం ఒక పెద్ద దురదృష్టకరమైన పరిణామంగా చెప్తాను. రైట్, ఓకే అండి. ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం. పాదయాత్ర గారు నమస్తే అండి.